ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు స్పోర్ట్స్ మీట్ దోహదం. ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రరావు స్పష్టం. త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నాం. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప వెల్లడి. ఆశాలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. జాతీయ హెల్త్ మిషన్ ఆవిర్భావ సభ జిల్లా గౌరవాధ్యక్షురాలు బేబీరాణి డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సాంఘిక సంక్షేమం APEWIDC ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆవరణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వసతి గృహంలో 29.75 లక్షల నిధులతో చేపట్టిన ఆధునీకరణ పనులను, 95 లక్షల నిధులతో నిర్మించిన కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు మరింత దృష్టి పెట్టి మిగిలిపోయిన చివరి దశ పనులను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు సూచించారు. పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జి శ్రీనివాసరావు, APEWIDC EE ఆర్ జయరావు, DE కె వెంకటరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిత్యం పనిఒత్తిడితో బిజీగా ఉంటున్న ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది టీమ్ స్పిరిట్, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం ఏపీఎస్పీ 3rd బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ రేంజ్ 1 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్య అతిథికి ఏపీఎస్పీ 3rd బెటాలియన్ 5 ప్లాటూన్లకు చెందిన సిబ్బంది బుల్లెట్లపై పైలట్స్గా ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రరావుకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన నాగేంద్రరావుకు అసిస్టెంట్ కమాండెంట్ దేవానందరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏపీఎస్పీ 3rd బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దేవానందరావు అధ్యక్షత వహించగా ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అసిస్టెంట్ కమాండెంట్ దేవానందరావు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీఎస్పీ రేంజ్ 1 పాల్గొంటున్న ఏపీఎస్పీ కాకినాడ 3వ బెటాలియన్, విజయనగరం 5వ బెటాలియన్, ఏపీఎస్పీ బ్యాన్ ప్లాటూన్ 16వ బెటాలియన్, మంగళగిరి, విశాఖపట్నం చెందిన క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథి ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నాగేంద్రరావు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి శాంతి కపోతాలను, రంగురంగుల బెలూన్స్ను గాల్లోకి విడిచిపెట్టగా సిబ్బంది భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నాగేంద్రరావు మాట్లాడుతూ ఏపీఎస్పీ 3rd బెటాలియన్లు సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ డ్యూటీ మీట్స్లో వారి సత్తా చాటారని అన్నారు. ఇదే బెటాలియన్లో ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉండి క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ పథకాలను సాధించడం గర్వకారణమని అన్నారు. ఈ పోటీల ద్వారా సిబ్బందితో
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వారి ఆట విడుపుకు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం 800 మీటర్ల రన్నింగ్ ఈవెంట్ను నాగేంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 20 కిలోమీటర్ల వాకింగ్, 800 మీటర్ల రన్నింగ్ రేసులో విజేతలకు నాగేంద్రరావు మెడల్స్ వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకకు ఎన్సీసీ మూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అతను పెట్టాల్సి వచ్చిన వారికి మేము కూడా చాలా వరకు సౌకర్యాలు కలిగించగలిగాము. మీకు ఏ అవసరం వచ్చినా మా బెటాలియన్ ఆఫీసర్స్ కానీ మేము కానీ మా మెన్న కానీ మీకు ఇక్కడ సదుపాయాలు అందజేయడంలో ఎల్లప్పుడూ కూడా మీకోసం మేము ఉంటాము. ఈ 3 రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ క్రీడా స్ఫూర్తిలో మీ యొక్క ప్రతిభను ప్రదర్శించి మీరు విజేతలుగా ఉండాలని అనేసుకుని ఈ విధంగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు మనం వచ్చింది క్రీడల కోసం వచ్చాము, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఈ స్పోర్ట్స్ మీట్లోనే మన రేంజ్ మీట్ సెలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మన డిఎస్డిఓ గారు ఇచ్చిన కమిటీ ప్రతి గేమ్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్న టీంలో సెలక్షన్స్ చేస్తాము. మనం స్టేట్ డ్యూటీ మీట్కి, స్పోర్ట్స్ మీట్కి ఇక్కడి నుంచే మన ఏపీఎస్పీ రేంజ్ 1 నుంచి మనం పార్టిసిపేట్ చేయడం కోసము ఈ సెలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుచేత వచ్చినటువంటి బెటాలియన్ నుంచి ప్రతి క్రీడాకారుడు తమ అత్యున్నతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలుగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఐజీపీ మేడం గారిని, డిఐజీ గారికి మరొక్కసారి నా తరపు నుంచి, మా బెటాలియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఈ గేమ్స్ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్క ఆఫీసర్స్ మరియు ప్రతి ఒక్క మెల్లతే నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఏపీఎస్పీ అనేది ఒక మంచి ఆర్గనైజేషన్. మనమందరూ కూడా టెంపరీ పర్మనెంట్ ఆర్గనైజేషన్. చాలా మంది వస్తూ పోతుంటారు, చాలా మంది అన్నం పెట్టుకున్న ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్గనైజేషన్కి ఎప్పుడు కూడా చెడ్డ పేరు తేకూడదు. అలాగే మన రేంజ్ కూడా చెడ్డ పేరు తేకూడదు. కాబట్టి అందరూ కూడా మంచి వాళ్ళు వచ్చారు. నేను చూశాను, అన్ని బెటాలియన్లు చేశాను, ప్రతి బెటాలియన్ కూడా నేను చేయడం జరిగింది. మంచిగా పూర్వాలంతా మంచి ఉత్సాహంతో వేస్తూ వచ్చారు. కాబట్టి ఏదైతే క్రీడా స్ఫూర్తి ఉందో ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఈ క్రీడల్ని సక్సెస్ చేయాలని టైంలీ అందరూ కూడా టీం కెప్టెన్స్ అందరూ కూడా వారి టీంలను హాజరుపరచాలని, ఆ 3 రోజుల వ్యవధిలో అనేది పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ పెద్దాపురం నియోజకవర్గం గ్రామాల్లో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తుమ్మల సురేఖ నాని అధ్యక్షత వహించగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు రాజప్ప, బాబులు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి స్విచ్ ఆన్ చేసి వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ వంగలపూడి దుర్గాజీ, మాగాపు చిన్న, దొడ్డిపట్ల బుజ్జి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆశాలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ అంబేద్కర్ భవన్లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దుబ్బా శేషబాబుజీ పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సభకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, మలక నాగలక్ష్మి, ఎం లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోని ఆశాలకు అధిక వేతనం చెల్లిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలను ప్రసారం చేస్తుందని విమర్శించారు. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే ఆశా
కార్యకర్తలకు అధిక వేతనం చెల్లిస్తున్నారని తెలియజేశారు. తక్షణం ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు రాష్ట్రంలో అమలు చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ను సంస్థాగతం చేసి ఆశా కార్యకర్తలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుమండి చంద్రవతి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, షేక్ పద్మరాణి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఆఫీసర్ బేరర్స్ ఆశాజ్యోతి, ఎం లలిత, ఏ పద్మావతి, కె మరియరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా గ్రాస్ లెవెల్లో క్రింద వరకు గర్భిణీలకి, బాలింతలకి, పసిబిడ్డలకి ఆశా వర్కర్లు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ నెల 12వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తయింది NHM ఏర్పడి. ఆ సందర్భంగా ఈ రోజున సదస్సు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఆశా వర్కర్ల యొక్క సేవలు అమోఘమైనటువంటి సేవలు అందించారు. ఏ లక్ష్యంతో అయితే NHM ఏర్పాటు చేశామో ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పేసి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. కానీ ఆశా వర్కర్ల యొక్క శ్రమను మాత్రం కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. నేటికి కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కనీసం కార్మికులుగా గుర్తించిన వాళ్ళకి PF కానీ, ESI కానీ, బోనస్ వంటి సౌకర్యాలు వస్తాయి, ఆ రకంగా కూడా గుర్తించలేదు. అందుకోసమనే ఆగస్టు నెలలో నిరవధిక సమ్మెకి ఆశా వర్కర్లు వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకి కనీస వేతనాలు అమలు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి మొత్తం అందరికీ PF, ESI, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి. ఆశాలు ANM ట్రైనింగ్ అయినటువంటి, GNM ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఆశాలుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గుర్తించి ఆయా పోస్టులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ చూస్తూ క్రింది స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. అయితే కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ఎన్నో వైద్య సేవలు అందించారు. కానీ ఇంతవరకు కూడా ఆశా వర్కర్లకి కనీస వేతనం అందించలేదు. మొన్నే రాజ్యసభలో JP నడ్డా గారు ఆశా వర్కర్లకి 21,000 ఇస్తానని ప్రకటన చేశారు. ఆ తెల్లారే మళ్ళీ ఆశా వర్కర్లకి పెంచే ఉద్దేశమే లేదని చెప్తా ఉన్నారు. అంటే క్రింది స్థాయిలో ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ చూస్తున్న ఆశా వర్కర్లని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. ఇదే కనీస వేతనాలు అమలు చేయకపోతే గనక JP నడ్డా గారు ప్రకటించిన విధంగా 21,000 ఇవ్వకపోతే గనక ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ సమ్మెకి వెళ్ళబోతా ఉన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించుకునేందుకు రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి సుబ్బారావు తెలిపారు. కాకినాడ బానుగుడి సెంటర్లో కాకినాడ అగ్నిమాపక స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించుకునేందుకు జనవాసాల్లో అగ్నిమాపక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. అందులో భాగంగా బానుగుడి సెంటర్ కోడలిలో అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఫైర్ సిబ్బంది నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. అత్యవసర సమయంలో వెంటనే అగ్నిమాపక సేవలు వాళ్ళకి గుర్తించే విధంగా ఉండాలని ఈ పబ్లిక్ ప్లేస్లో డెమాన్స్ట్రేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల అగ్నిమాపక యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటి సైజ్ ఏంటి తదితరమైన అంశాల పబ్లిక్ గుర్తు రావడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు ఒక స్లమ్ ఏరియాలో కనుక అగ్నిమాపక వాహనం వచ్చేటటువంటి ప్లేస్లో ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఆ పిలుపు సమయంలో నాకు ఉన్నటువంటి వ్యక్తులు మా యొక్క వాహనం యొక్క సైజును, దీని యొక్క పూర్వపురాలని వాళ్ళకి మైండ్లో ఉన్నప్పుడు వాళ్ళు మాకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టయితే అక్కడ వెళ్ళాలి. కానీ ఏ విధమైనటువంటి ఫైర్ ఫైటింగ్ స్ట్రాటజీ మనం అవలంబించాలనేటువంటి అవగాహన అనేది ముందుగానే ఫైర్ ఫైటర్స్ వాళ్ళు మైండ్లో తెచ్చుకొని అక్కడికి వెళ్ళగానే ఆపరేషన్ స్టార్ట్ చేయడం, అదేవిధంగా విలువైనటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉండే విధంగా ప్రజలకు అగ్నిమాపక శాఖకు మధ్య ఉన్నటువంటి
సంబంధాన్ని మరింత దృఢపరిచే విధంగా ఈ పబ్లిక్ ప్లేస్లో డెమాన్స్ట్రేషన్ అనేది మనం చేపట్టడం జరుగుతుంది. మహాత్ముల స్ఫూర్తితో దళిత బహుజనుల ఐక్యంగా ముందుకు సాగడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆనంద్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజా, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం మాస్టర్లు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఘాటీ సెంటర్లో బహుజన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవరావు, మాన్యశ్రీ కాంశీరాముల జయంతోత్సవ కార్యక్రమాలను దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక, ఆటో యూనియన్ సభ్యులు ఆధ్వర్యంలో డోకుబుర్రం భద్రం మాస్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, సేఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ హాజరు కాగా, విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అన్ని వర్గాల కొరకు గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని, స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహాత్మా జ్యోతిరావు పూలే అని, హరిత విప్లవం ద్వారా అందరికీ ఆహారం అందించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, బీసీలకు 25% రిజర్వేషన్ల కల్పనకు కృషి చేసిన వ్యక్తి కాంశీరాముల స్ఫూర్తితో దళిత, గిరిజ, బీసీ, ముస్లిం మైనార్టీల ఐకమత్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలమని పేర్కొన్నారు. అటువంటి మహానుభావుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డోకుబుర్రం భద్రం మాస్టర్ మాట్లాడుతూ దళితులు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు, మాన్యశ్రీ కాంశీరాముల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను చందాలతో కాకుండా సొంత ఖర్చులతో చేసి ఆ యొక్క మహా వ్యక్తుల విలువలను కాపాడాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు రాజాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుందేటి మోజస్ కుమార్, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు బూరిగా ఆశీర్వాదం, పాలెరి కృపానందం, కొమ్ముకూరి నాగేశ్వరరావు, ఎడిదల ఆజర్, పెదపూడి స్వామి, తాతిపూడి అప్పారావు, మల్లం మధు, కమిటీ సభ్యులు అడ్డాల సూరిబాబు, మోర్తా కొటారి, కొమ్ముకూరు సాయి, బీసీ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, కుంతిదేవిపేట పెద్దలు అర్జునరావు, సుధాకర్, సుజాత, మీసాల చిన్నయ్యపేట పెద్దలు తాతపూడి మనోహర్, వల్లూరి బాలరాజు, బాపూజీ నగర్ ముగ్గుపేట యూత్ సభ్యులు, ఐక్యవేదిక సభ్యులు సాపే సుధాకర్, సిద్ధాంతపు రాజు, కొండేపూడి రవి, నందికి వీరబాబు, ఎద్దురు శేఖర్, పాస్టర్స్ సలగాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ కావాలని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇంగ్లాండ్ లో మాట్లాడితే జావా జవాల్కర్ అనే మహారాష్ట్ర చెందిన వ్యక్తి టెలిగ్రామ్ ఇచ్చి అంబేద్కర్ బీసీ నాయకుడు కాదు, గాంధీ పటేలే మాకు నాయకుడు అని చెప్పారు. అందుకే ఈ రోజున బీసీలకి నియోజకవర్గాలు లేవు, ఎస్సీలకి నియోజకవర్గాలు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి బీసీలు ఈ విషయం ఎందుకు గమనించడం లేదు అర్థం కావట్లేదు. ఆయన మా నాయకుడు కాదు, అంబేద్కర్ షెడ్యూల్ కులానికి సంబంధించిన ఈ రోజు 25% బీసీల రిజర్వేషన్ అనుభవిస్తున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం కాంశీరామ్. బీసీలు ఈనాడు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు 25% అంటే దానికి ప్రధానమైన కారణం కాంశీరామ్. మండల కమిషన్ వేయడానికి, మండల కమిషన్ ఆమోదం చేయడానికి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కాంశీరామ్. భారతదేశంలో ఉద్యోగ కల్పన ఈనాడు అందరూ భోజనం చేస్తున్నారు అంటే కారకులు జగజ్జీవన్ రామ్. హరిత విప్లవం తీసుకురావడానికి పాల విలువ అంటే విపరీతమైన పాలు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ పాలు దొరకడానికి, కానీ ఆహార ధాన్యాలు కొరత లేకుండా చేయడానికి ప్రధానమైన కారకులు జగజ్జీవన్ రామ్. అంటే వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ జాతుల కోసం పోరాటం చేయలేదని ఈ సభాముఖంగా తెలియదు. వాళ్ళు అడిగే వరకు ఓకే, యాక్సెప్టబుల్. అది మన వాళ్ళ పండుగలు మనం చేయడానికి ఎంతో కొంత సహాయం, మాకు తెలిసిన సహాయం, కూర్చున్న సహాయం చేస్తారు. మన వాళ్ళు బయట వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఒక మన దగ్గర ఉన్న 9 హాస్పిటల్తో సత్యాస్తా, ఇంకొక అలా పక్కన వేరే చక్రపాణి గారి హాస్పిటల్, ఇలా ఊళ్ళో ఉన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం అనేది నిజంగా మేమైతే తల ఈ చక్రం పెట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నాం. ఇది దయచేసి ఈ వ్యవహారం మీరందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కోవాలని పని అయితే మనకు లేదు. అలాగే ఇప్పుడు భద్రం మాస్టర్ ఒకటి అడిగారు. భద్రం మాస్టర్ గురించి ఒక చిన్న మాట చెప్పాను. ఆయన చాలా ఆవేశపడు. నేను చాలా రోజులు చాలా మీటింగ్ నుంచి నా చిన్నప్పుడు చూస్తున్నాను. ఆయన్ని ఆవేశంగా ఉంటారు. ఆవేశం ఎవరికి ఉంటుందంటే నిజాయితీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. నాకు తెలిసి ఆవేశపడి ఇలా మాట్లాడుతున్నారు, వేలు ఎత్తిలా మాట్లాడగలుగుతున్నారంటే ఆయనలో నిజాయితీ ఎంతో. నిజాయితీ లేకుండా మాట్లాడలేరు, ఆ మాటలు రావు. ఓపెన్గా చెప్పగలిగారు. ఈ సాఫ్ట్ గురించి కానీ లేకపోతే అక్కడ విగ్రహాల గురించి కానీ చెప్పగలిగారంటే ఆయనకి నిజాయితీ ఉంది లోపల. అదే నిజాయితీ మనందరిలోనే ఉండాలి. ఏం చేసినా నిజాయితీగా చేస్తాం, అందరం కలిసి ఉందాం. మనలో మనకేమి
డిఫరెంట్ క్యాస్ట్లు డిఫరెంట్ ఇవి లేవు. న్యాయ ప్రకారం ఏం జరగాలంటే అది దొరుకుతుంది, ఎవరికి ఏం దక్కాలో దొరుకుతుంది. దానికి కూడా అసలు అబ్జెక్షన్ కాదు, మనం కూడా దానికి ఎగ్నెస్ట్ గా అసలు ఏం చేయకూడదు. ఇది కూడా చెప్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన నాయకులు దుగ్గన నాగరాజు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో దుగ్గన నాగరాజు అభిమానులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 408 మంది వరకు ఈ మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. స్థానిక సూర్యకళ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పండితులు వేదాశీర్వచనం అందించగా అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేకును కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. ముందుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చుండసప్ప, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, యానం ఎమ్మెల్యే అశోక్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతిర నవీన్ కుమార్, కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు బోలిశెట్టి సత్య, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, చిక్కాల దొరబాబు, సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, బలగం ప్రసన్నకుమార్, డాక్టర్ చిట్ల కిరణ్, సంగిశెట్టి అశోక్, ఆకుల వెంకటరమణ, పలువురు కూటమి నాయకులు, నగర ప్రముఖులు బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ వారికి సుమారు 408 యూనిట్ల రక్తాన్ని బాబ్జీ అభిమానులు దానం చేశారు. అనంతరం జనసేన పార్టీలో సేవలందిస్తున్న పలువురు వీర మహిళలకు బాబ్జీ చీరలను పంపిణీ చేశారు. తనకు ఎటువంటి కానుకలు వద్దని రక్తదానం ఇస్తే తద్వారా పలువురికి ప్రాణదానం కలుగుతుందని బాబ్జీ తన అభిమానులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల కిందట నా ఫ్రెండ్స్, నా ప్రాణ స్నేహితులు, నాతో ఉండే ప్రాణం ఇచ్చి ఫ్రెండ్స్ అందరూ కూడా నా పుట్టినరోజు తెలుసుకుని సుమారు సంజీనగరంలో ఫస్ట్ ఒక 100 మందితో బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అదే కాకుండా రెండో బ్లడ్ బ్యాంకు కూడా నేను ఒప్పుకోకపోతే యువసేన సతీష్ దగ్గరికి బ్లడ్ బ్యాంక్ వచ్చి మరీ బ్లడ్ ఇచ్చి నా బ్యానర్ పెట్టి చేయడం జరిగింది. అలాగే మన జగన్నాథపురంలో మొన్న రీసెంట్గా 333 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. రోటరీ మీద పెడితే ఎప్పుడు కూడా ఈ కళ్యాణ మండపాలు తీసుకుని ఏసీలు తీసుకుని ఎప్పుడు కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఏసీ హాల్ తీసుకుని బ్లడ్ క్యాంప్ పెట్టడం. సుమారు ఈరోజు 405 సుమారు మన యువసేన సతీష్ గారు వచ్చిందని చెప్పడం జరిగింది. ఇవాళ బ్లడ్ నిజంగా ఎంత గర్వకారమైన విషయం అంటే 400 కోట్లు సంపాదించినట్టు అనిపించింది నాకు ఈరోజు. నిజంగా బ్లడ్ ప్యాకెట్ అంటే నా ఇంటికి, నా కుటుంబానికి నాకు ఉపయోగపడుతుంది. నేను సంవత్సరం అంతా వాళ్ళకి కష్టపడితే సంవత్సరం అంతా ఒకటే అడుగుతున్నాను, నేను బ్లడ్ ప్యాకెట్ ఇమ్మని అడుగుతున్నాను. ఈరోజు 400 మంది పైసలకు ప్రాణాలు కాపాడుతున్నారంటే నా ప్రాణ స్నేహితులు బాబ్జీ అనే పేరు పెట్టి బ్లడ్ ఇవ్వడం అనేది నా కుటుంబానికి ఒక పుణ్యం అనేది నిజంగా చాలా గర్వకారంగా చెప్పుకోవాలి. జీవితాంతకాలం కూడా నా ఫ్రెండ్ సర్కిల్ని, నా ప్రాణ స్నేహితుల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవడం జరగదు. ఆ ఆలోచన కలిగించింది ఫ్రెండ్ సర్కిల్కి, ప్రాణ స్నేహితులకి, అలాగే వచ్చిన ప్రెస్ మీడియా, ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా, సోదరులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి శిరస్సు ఉంచి అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా కాకినాడ సిటీ చిరంజీవి యువత వీళ్ళందరూ కూడాను స్వచ్ఛందంగా వచ్చి దగ్గరగా 400 పైచీలకు బ్లడ్ డొనేషన్స్ చేశారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే సొసైటీలో బ్లడ్ అనేటువంటి ఒక డాక్టర్గా నాకు తెలిసినంత వరకు బ్లడ్ డొనేషన్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఎందుకంటే నీడ్ ఉంటుంది. ఆ నీడ్ ఉన్న టైంలో వాళ్ళకి ప్రాణదానం పోసేటువంటిది రక్తం. ఆ టైంలో ఎవరూ లేనటువంటి టైంలో రక్తదానం అనేటువంటిది చేయగలిగేటువంటిది చాలా అదృష్టమైనటువంటిది భావిస్తున్నాను. ఈరోజు 400 పైగా రక్తదానం చేసినటువంటి వాళ్ళందరికీ కూడాను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసినటువంటి యువసేన బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా బాబ్జీ గారి ఫ్రెండ్ సర్కిల్, బాబ్జీ గారిని అందరినీ కూడా అభిమానిస్తున్నామండి.
ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పని ఆ విధంగా సమాజ సేవకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడాను బోల్సెట్ సత్య గారు, అదేవిధంగా లీడర్స్, స్థానిక లీడర్స్ పేరాబత్తుల రాజశేఖరం గారు, అశోక్ గారు, యానం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జ్యోతుల నవీన్ గారు, మిగతా పెద్దలు రాజప్ప గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా విచ్చేసి ప్రోత్సహించడం అనేటువంటిది చాలా అభినందించే విషయం. మహిళలు అదేవిధంగా యువత, జన సైనికులు అందరూ కూడా వచ్చి దీన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించారో ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు బాబ్జీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి అందరూ కూడా పూర్తి సహకారం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా కాకినాడలో ఎన్డీఏ కూటమి తరపున ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళడం జరిగింది. కొన్ని కారణాలతో కొంతమంది నాయకులు అందుబాటులో లేకపోయినా కానీ అందరూ కూడా దీన్ని స్వాగతించారు. చాలా అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుని అనేక రక్తదాన కార్యక్రమాలు చేసి యువతకి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా బాబ్జీ గారు కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటారు. అందరూ మెచ్చుకోదగ్గది. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మంచి ఉద్దేశంతో మెగా బ్లడ్ బ్యాంక్ అని అసలు బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేసింది ఉమ్మడి రాష్ట్రాల్లో చిరంజీవి గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎవరు బర్త్డే అయినా, అలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయినా, ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఏమైనా వస్తే రక్తదానం చేయడం అనేది ఒక మోరార్లెస్ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా ఒక అలవాటు. అది ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు బాబ్జీ గారు బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన క్యాంప్, ఎందుకంటే రకరకాల ప్రోగ్రాంలు పెట్టవచ్చు, కానీ ఆయన అభిమానులందరూ అన్నయ్య నీ గురించి ఇవాళ రక్తదాన శిబిరం చేద్దాం, రక్తదానం ఇస్తామని చెప్పి అనగానే ఆయన ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మన డాక్టర్ కిరణ్ గారు సహాయంతో, సహకారంతో అద్భుతమైన బ్లడ్ కలెక్షన్ క్యాంపెయిన్ రన్ చేశారు. ఇక్కడ 405 అన్నారు, తర్వాత ఒకరు వచ్చారు 406 మంది రక్తదానం చేయడం. ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఈ రక్తం చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన బాబ్జీ గారు 52వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ తరపున, నా తరపున ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాగే మంచి కార్యక్రమాలు, సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ కాయగూరల బాబ్జీ అని పిలువబడే బాబ్జన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మన సినిమా రోడ్ కల్పనా సెంటర్లో సూర్యకళా మందిర్ హాల్ 2లో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మండు టెండలను సైతం లెక్క చేయకుండా 405 మంది యువకులు, వయసులో సుమారు 50 సంవత్సరాలు ఉన్నవారు కానీ, 18 సంవత్సరాల నుంచి దాటిన యువకులు కానీ, మహిళలు కానీ, బాబ్జన్నయ్యని పర్సనల్గా వ్యక్తిగతంగా అభిమానించే అన్నదమ్ములు, స్నేహితులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు 405 మంది రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. మనకి ఫిబ్రవరి ఎండింగ్, మార్చి స్టార్ట్ అయిందంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి జరగవు. ఎక్కడైనా పెట్టినా ఒక 40 మంది 50 మంది బ్లడ్ డొనేషన్ చేయడమే ఒక గగనంగా ఉంటుంది. అలాంటి సమయంలో బాబ్జన్నయ్య మీద అభిమానంతో 405 మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం అనేది ఒక రికార్డు. ఈరోజు జరిగిన ఈ బ్లడ్ క్యాంప్ కొన్ని వందల ప్రాణాలను కాపాడుతుంది. కావున బాబ్జన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఆపదలో ఉన్న మరి ఎంతో మందికి సహాయపడుతూ ఎల్లవేళ అండగా ఉండాలని, భవిష్యత్తులో అన్నయ్య కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఇక్కడ ఉన్న తమ్ముళ్ళుగా, స్నేహితులుగా అందరం కూడా కోరుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, బెజవాడ సత్యనారాయణ, జంగా గగారిన్, అనిల్ జాన్సన్, డేవిడ్ శ్యామ్ పలువురు పాల్గొన్నారు. జనసేన నాయకురాలు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని పలువురు వక్తలు ఆకాంక్ష
సమీక్షించారు. కాకినాడ రమణపేటలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి నివాసం వద్ద ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కడలి ఈశ్వరికి పుష్పగుచ్చాలు, స్వీట్ బాక్సులు, కేక్లు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కడలి ఈశ్వరిచే జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనసేన నాయకులు, వీర మహిళలు, బీసీ నాయకులు కడలి ఈశ్వరిచే జన్మదిన కేకును కట్ చేయించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, రెడ్డి రామపాలెం రాజు, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి భీమరాజు, చింతపల్లి చంద్రశేఖర్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, దొడ్డి వీరేంద్ర, పెంకే శ్రీనివాస్, పంపన మురళి, పిల్లి శ్రీధర్, అనసూరు రాజకుమారి, జనసేన నాయకురాలు హైమావతి, భోగేశ్వరి, వాణి, రాగిణి, సురేష్ నాయుడు దంపతులు, హారిక ట్రావెల్స్ అధినేతలతో పాటు పలువురు పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యుడు మండపాక నాగబాబు కడలి ఈశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ను కట్ చేయించారు. ఈ సందర్భంగా కడలి ఈశ్వరి మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులకి అలాగే నా సేవ ఫ్రెండ్స్కి కూడా నా పుట్టినరోజు అని తెలుసుకుని ఎక్కడెక్కడి నుంచో రాజోల నుంచి, అలాగే గన్నవరం నుంచి, ఇలాగా పిఠాపురం, రాజమండ్రి దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి నాకు ఒక సోదరిగా నన్ను ఈ జనసేనలోకి వచ్చిన తర్వాత జన సైనికులు ఏంటి ఇలా ఇప్పుడు జన సైనికులే కాకుండా కూటమి వాళ్ళు కూడా అందరూ నాకు రీసెర్చ్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే ఇదంతా ఒక కుటుంబంగా మేము ఉండడం వల్ల అందరూ కూడా ఈరోజు నాకు పొద్దుట 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ రావడం చాలా సంతోషంగా అనిపించింది. అంటే నా కుటుంబం ఇదంతా అన్నట్టుగా అనిపించింది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కూటమి ప్రభుత్వం, వీర మహిళలకు, అలాగే నాయకులకు, అలాగే నాతోటి చేసే మొత్తం జన సైనికులకు, అందరికీ కూడా బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రముఖ డాక్టర్ కోరుకొండ భానుమతి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని వలందపేటలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ కోరుకొండ భానుమతి ముఖ్య అతిథిగాను, ముఖ్య వక్తగా కొల్లి రమేష్లు పాల్గొన్నారు. అతిథులను సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సివివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సామాజిక న్యాయం, సమానత్వానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని అతిథులు డాక్టర్ కోరుకొండ భానుమతి, కొల్లి రమేష్లు వివరించారు. అనంతరం అతిథులను అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ సాదే ఫకీర్రాజు, కార్యదర్శి ఇసుకపట్ల సింహాద్రి, ట్రెజరర్ గడ్డం శ్రీనుబాబు, సభ్యులు ముద్దండ నాగేశ్వరరావు, ఏలేటి గోపాలకృష్ణ, బోను, లంక బాల గణేష్, పైలరాజు, వలందపేట పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఆ పిల్లల్ని కానీ ఆ సమాజాన్ని కానీ జాగ్రత్త పరచకపోతే వచ్చే విధ్వంసాన్ని కానీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పకపోతే మళ్ళీ మనకి బానిస బతుకులు వచ్చే, మనకి కాకపోయినా మన భవిష్యత్తుని మనం బానిసలుగా మార్చబోతున్నాం. సో తల్లులారా, మీరందరూ కూడా దేవుడు వెనకాల వాటి వెనకాల తిరగండి. మన దేవుడు, మనందరి దేవుడు అయిన అంబేద్కర్ గారు ఏం చెప్పారో అది ఆయన ఎంతగా చదివాడు, ఎంత జ్ఞానవంతుడయ్యాడు. చదువు వల్ల మాత్రమే మనము మన పరిస్థితిలోని మార్పులు తెచ్చుకోగలుగుతాం. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందచేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణపేటలో ఆడవాళ్ళ ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో
లైన్ నాగరెడ్డి లక్ష్మి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని లయన్స్ క్లబ్ ద్వారా వెచ్చించి సహాయం అందిస్తున్నారని అన్నారు. నిత్యావసర సరుకులు సమకూర్చిన విజన్ క్లబ్ సభ్యురాలు నాగరెడ్డి లక్ష్మి అభినందనీయులని కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు ఎన్వీఎస్ఎల్ ప్రసూన, కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీవాణి, ఆడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటుంటారు. లబ్ధిదారులందరికీ అనేక సేవలు అందజేస్తుంటారు. ఇదే మన ప్రజలు కూడా, కాకినాడ ప్రజలు కూడా అలవాటు చేసుకుని పుట్టినరోజులోని, పెళ్లి రోజులోని ఇలాంటి అర్బాల ట్రస్ట్ లాంటి వారి ద్వారా వచ్చి మనం కూడా విరివిరిగా సేవలు అలవాటు చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంచి మాటలు, ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్లానెట్లో మనతో పాటు జంతువులు కూడా నివసించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంట్లో పళ్ళేళ్ళు కానీ లేకపోతే మూకులు కానీ ఏదైనా ఉంటే పాతవి కానీ పెట్టి వాటిలో నీళ్ళు వేసి గోడల మీద కానీ బయట కానీ పెట్టండి. ఎందుకంటే పక్షులు కూడా చాలా వాటర్ లేకుండా ఇదవుతున్నాయి. కాబట్టి ఆ విధంగా మనం సేవ చేద్దాం. అలాగే బియ్యం, పప్పులు ఏమైనా మిగిలిపోయిన ఏమైనా ఉంటే కూడా గోడల మీద అక్కడ వేస్తే పక్షులు తినడానికి అవకాశం ఉంటుంది. అలా చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు స్పోర్ట్స్ మీట్ దోహదం. ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రరావు స్పష్టం. త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నాం. పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప వెల్లడి. ఆశాలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. జాతీయ హెల్త్ మిషన్ ఆవిర్భావ సభ జిల్లా గౌరవాధ్యక్షురాలు బేబీరాణి డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.